హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ కరెంటుతో పనిచేసే గ్రిల్ మిషన్తో ఎలా మనం గ్రిల్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ బాక్స్ మొత్తానికి కలిపి ఈ నాప్ ఒక్కటే ఉంది. ఇది అటు ఇటు తిప్పుతూ మనం ఫ్లేమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ అంటే మంట మాత్రం రాదు, ఎందుకంటే ఇది హీట్ మాత్రమే వస్తుంది, మంట రాదు. హీట్ని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఇలా హైగా పెట్టుకోవచ్చు, లోగా పెట్టుకోవచ్చు ఈ నాబ్ వల్ల. అందుకోసం ఇది ఒకటి ఇచ్చాడు. గ్రిల్డ్ ఫుడ్ తినాలనుకునే వారికి చాలా పెద్ద ప్రాసెస్ అని బాధపడకుండా ఈ ఎలక్ట్రికల్ గ్రిల్ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మొత్తంగా అయితే గ్రిల్ మిషన్ వచ్చేసి ఇలా ఉంది, కరెంటుతో పనిచేసే ఎలక్ట్రికల్ గ్రిల్ మిషన్. మేమైతే ఇక్కడ ఇవి వచ్చేసి సీ ఫుడ్, చేపలతో చేసినవి. ఈ రింగ్స్ అయితే సీ ఫుడ్, చేపలతో తయారు చేసిన రింగ్స్. ఇదైతే మటన్ మ్యారినేట్ చేసి ఉంది, షాప్లో ఉన్నది. ఇక్కడ వచ్చేసి బొమ్మ మీద ఎల్లోగా పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్కి సంబంధించిన మటన్ అయితే ఈ ప్యాక్లో ఉంది. ఇక్కడ వచ్చేసి ప్యాక్ల మీద మనకు ఇది ఏ పార్ట్కి సంబంధించిన మటన్ అని చెప్పి అక్కడ బొమ్మ మీద, ఆ ప్యాకెట్ మీద బొమ్మ కూడా ఇలా వేస్తారు. మేమైతే ఇలా పైన వీపు పైన ఉన్న పార్ట్ మటన్ మ్యారినేట్ చేసింది తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా అబ్బాయి మ్యారినేట్ చేసింది. ప్రాన్స్ కూడా మనకి ఇక్కడ మ్యారినేట్ చేసినవి ఇచ్చారు. రా మెటీరియల్స్, రా ప్రాన్స్ అన్ని దొరుకుతాయి, కానీ మనకి గ్రిల్కి కదా మ్యారినేట్ చేసినవి. సీ ఫుడ్, ఈ మటన్ పీసెస్ తీసుకొని గ్రిల్ చేసుకున్నాం. మాకు ఈరోజు డిన్నర్ అయితే దీంతోనే సరిపోయింది. మన పని ఏంటంటే అటు ఇటు తిప్పుకుంటూ కూర్చోవడమే, ఎందుకంటే ఆ హీట్కి మళ్ళీ బాగా మాడిపోయినట్లు అవ్వకుండా. టైం కూడా ఎక్కువ తీసుకోలేదు, ముగ్గురికి సరిపడా గ్రిల్ చేసిన ఫుడ్ 20 minutesలో కంప్లీట్ అయిపోయింది. జర్మన్స్ కారాన్ని ఎక్కువ ఇష్టపడరు కాబట్టి ఇక్కడ ఫుడ్ అంతా ఇలాగే ఉంటుంది. నాకైతే ఇంట్లో మ్యారినేట్ చేసుకుని ఉంటే చాలా సూపర్గా ఉండేది అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.